భూమి మాత్రం చాలా సంతోషంగా, అమ్మ ఇన్నాళ్ళు కూడా నా గురువుగానే నేను నాట్యం చేశానమ్మా, ఇప్పుడు నేను నీ ముందు నాట్యం చేయాలని అనుకుంటున్నానమ్మా, అనుకుంటున్నాను అని ఏంటో వెంటనే భూమి ఎంతో సంతోషంగా శోభాచంద్ర ఫోటో ముందు నాట్యం ఆడుతూ ఉంటుంది. అలా నాట్యం వేస్తూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక అందరు కూడా అలా భూమిని చూస్తూ ఉంటారు. భూమి ఎంతో సంతోషంగా నాట్యం ఆడుతూ ఉంటుంది. అంతలో అటుగా క్లాసికల్ డాన్సర్స్ వెళ్తూ ఉంటారు. ఆ నాట్యాన్ని చూసి ఆ అక్క ఎంతో బాగా వేస్తుంది, మనం కూడా ఆ నాట్యంలో పాలు పంచుకోవాలి పదండి అని ఏంటో వెంటనే క్లాసికల్ డాన్సర్స్ వచ్చి కూడా అందరూ అలా నాట్యం ఆడుతూ ఉంటారు. అదే సమయానికి అక్కడ చూసిన ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వేస్తూ ఉంటే అదంతా కూడా చూసుకోకుండా భూమి నాట్యం వేస్తూ ఉంటుంది. అదే సమయానికి గగన్ అటుగా వెళ్తూ ఉంటాడు. అంతలో నాట్యం ఆడుతున్న భూమిని చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భూమి భూమి ఏంటి ఇక్కడ నాట్యం చేస్తుంది అని అనుకుంటూ వెంటనే గబగబా కార్ దిగి పరిగెత్తుకుంటూ వస్తాడు. భూమి నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేస్తున్నానో? నేను నేను నాట్యం ఆడుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ ఈ రోడ్డు మీద నాట్యం ఆడడం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? వద్దు, నేను నాకు కావలసిన వాళ్ళ కోసమే నాట్యం వేస్తున్నాను. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును, ఎన్నాళ్ళు నా వాళ్ళెవరో తెలుసుకోవడానికి తాపత్రయపడ్డాను కదా. అవును, కానీ నాకు ఎవరో తెలిసిపోయింది, మా అమ్మ నాన్న. అవునా, ఎవరు? అదిగో అక్కడ ఉన్నారే ఆ శోభాచంద్ర గారే మా అమ్మగారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? వాళ్ళ కూతురువా? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? శరత్ చంద్ర గారి మొదటి భార్య తను. అవును, అంటే శరత్ చంద్ర గారు మా నాన్నగారు. అసలు నీకెవరు చెప్పారు? నాకు చెప్పారు. అది ఎవరని అంటున్నాను. నాగు అని ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తి నాకు చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్న ఎవరో నాకు తెలిసారు. నేను ఇక ఆ ఇంట్లోనే ఉంటాను. మా నాన్న పక్కన. మా నాన్న ప్రేమ నాకు కావాలి. అమ్మ ఎలాగో లేదు, నాన్న ప్రేమనైనా నేను సంపాదించుకోవాలి. అసలు నువ్వు ఏం చెప్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? గర్భవతితో ఉన్నప్పుడే శోభాచంద్ర గారు చచ్చిపోయారు. ఆ మంటల్లో పడి కాలిపోయారు. నువ్వు వాళ్ళ కూతురంటే నువ్వెలా నమ్ముతున్నావు? లేదు, నేను ఆ ఇంటికి వెళ్ళాలి, ముందు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళండి అనే విధంగా అంటూ ఉంటుంది భూమి. అది కాదు భూమి, నేను చెప్పేది విను, ప్లీజ్ అండి, నన్ను ముందు ఆ ఇంటికి తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే నేను మాత్రం ఆ ఇంట్లోకి అడుగు పెట్టను, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను తీసుకెళ్తాను అని చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తాడు. ఇన్నాళ్లకు నాకంటూ ఒక కుటుంబం ఉందని నాకు ఇప్పుడు తెలిసింది. సరేలే, ఎప్పుడైతే ఏంటి, ఇప్పుడైతే నా కుటుంబం నాకుందని తెలిసింది కదా, ఇక చాలు అనే విధంగా మనసులో అనుకుంటూ ఎంతో సంతోషంగా భూమి ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు అపూర్వ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అదే సమయానికి భూమి ఇంట్లో అడుగు పెట్టగానే ఇదేంటి ఇలా వచ్చింది అని అనుకుంటూ కంగారు పడిపోతూ, అపూర్వ ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆల్రెడీ ఒకసారి కృష్ణప్రసాద్ కోసం వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈసారి నేను శరత్ చంద్ర గారిని కలవడానికి వచ్చాను. ఏంటి? ఆయనతో నీకేంటే పని? ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా? అది కాదండి, నన్ను ముందు ఆయన దగ్గరికి పంపించండి. ఏంటే ఏదో నీకు దగ్గర బంధువైనట్టుగా అలా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మంటగా ఉంది. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నారు? ఏదో గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటే బానే మాట్లాడుతున్నావు. ముందు అడ్డు తప్పుకో. నేను తండ్రి గారితో మాట్లాడాలి. ఏంటి తండ్రి గారా? అవును. అప్పుడు మనసులో మాత్రం నేనే నిజంగా ఆయన కూతురని ఇప్పుడే తెలిస్తే నన్ను నాన్నను విడదీయడానికి ఇంకెన్ని ప్లాన్స్ చేస్తుందో ఈ మహానుభావురాలు అని మనసులో అనుకుంటూ, కూతురులాగే నన్ను అనుకోమన్నారు, తండ్రిలాగే అనుకోమని చెప్పినప్పుడు నేను కూతుర్ని అవుతాను కదా,
అందుకే అడ్డు తప్పుకుంటే నేను తండ్రి గారితో మాట్లాడాలి. ఏంటి తెగ మాట్లాడుతున్నావు అపూర్వ అని అనగానే వెంటనే అపూర్వ చూస్తూ ఉంటుంది. అది కాదండి, తను చూసారా ఏం మాట్లాడుతుందో? నేనంతా విన్నాను. తనని లోపలికి రానివ్వు. అప్పుడు వెంటనే నాన్న అని ఈ విధంగా అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక అపూర్వకు మాత్రం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. ఏంటండి, తను మిమ్మల్ని నాన్న అని అంటుందేంటి? అసలు ఏం జరుగుతుంది? మీరు అవకాశం వచ్చినప్పుడు ఏదున్నా సరే నాకు చెప్పుకోమని అన్నారు కదా! తండ్రి లాంటి వారని చెప్పారు కదా! నాకు మీతో ఉండాలని అనిపిస్తుంది నాన్న అని అనగానే, ఏం మాట్లాడుతుంది? ముందు నువ్వు ఇక్కడి నుండి అర్జెంట్‌గా వెళ్ళిపో అని కోపంగా అంటూ ఉంటే, అపూర్వ నేను తనకి మాట ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారంగా ఇకపైన భూమి ఈ ఇంట్లో ఉంటుంది అనే విధంగా చెప్పగానే అపూర్వ షాక్ అయిపోతుంది. ఇక తనని ఎవరు కూడా ఫోర్స్ చేయకూడదు అనే విధంగా అంటూ వెంటనే పద అమ్మ అని అంటూ ఇల్లు చూపించడానికి శరత్ చంద్ర తీసుకెళ్తూ ఉంటే, ఇదేంటి దీని వాలకం చూస్తుంటే ఏకంగా టోటల్గా ఇక్కడే సెటిల్ అవ్వడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇదేదో చాలా ప్రమాదకరంగా ఉంది. ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి ఇదిగోండి కాఫీ తాగే టైం అయింది కదా, కూర్చొని కాఫీ తాగండి, బావగారు తీసుకోండి అని అనగానే వెంటనే శరత్ చంద్ర కాఫీ తీసుకుంటారు. నీకు ఏ కాఫీ కావాలి? నాకు కాఫీ ఏమొద్దండి. అయితే నీకేం కావాలో కిచెన్లోకి పద, నేను చెప్తాను అని అంటూ వెంటనే చేయి పట్టుకొని అపూర్వ తీసుకెళ్తుంది. ఇక వెంటనే ఏంటే ఇక్కడికి వచ్చావు? ఈ ఇంట్లోనే ఉంటాను. ఈ ఇంటి వారసురాలుగా నేను ఉండాలి కదా! ఏంటి వారసురాలా? అవును. నేను శోభాచంద్ర గారి కూతుర్ని. నాకు ఈ ఇంట్లో ఉండే సర్వ అధికారాలు ఉన్నాయి. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నీకెవరు చెప్పారు? అదే నీ చుట్టూ తిరిగాడు కదా నాగు, అతనే చెప్పాడు. హ్మ్. ఇప్పుడు మా అమ్మని నాకు దూరం చేయగలిగావేమో, కానీ మా నాన్నని మాత్రం నువ్వు ఎప్పటికీ దూరం చేయలేవు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా చూస్తుంటే మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనే విధంగా అంటూ రౌడీలకు వెంటనే అపూర్వ ఫోన్ చేస్తుంది. రేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ నాగుగాడు బ్రతకడానికి వీల్లేదు. వాడిని వెంటనే చంపేసేయండి అనే విధంగా అంటూ కాల్ని కట్ చేసి కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు అలా ఎలా శోభచంద్ర కూతురవుతుంది? ఇప్పుడు నేను ఏం చేయాలి? అంటే ఇక ఇది వచ్చిందంటే ఈ ఆస్తంతా కూడా దానికి దక్కుతుంది కదా అని అనుకుంటూ వెంటనే కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది అపూర్వ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.